స్నేహితులారా, ఈరోజు మనం బైబిల్లోని ఒక చాలా ప్రసిద్ధమైన అద్భుతమైన కథ చెప్పుకుందాం. అదే నోవహు ఓడ కథ. ఇది దేవుడి ప్రేమ, న్యాయం మరియు విశ్వాసం గురించిన అద్భుతమైన సంఘటన. సరదాగా వినండి. కథ మొదలు. చాలా సంవత్సరాల క్రితం భూమిపై మనుషులు చాలా చెడుగా జీవించసాగారు. చాలా పాపాలు, గొడవలు, హింస, చెడు ఆలోచనలు అంతా నిండిపోయింది. దేవుడు భూమిని చూసి చాలా బాధపడ్డాడు. అయితే ఒక మనిషి మాత్రం భిన్నంగా ఉన్నాడు. అతని పేరు నోవహు. నోవహు దేవుణ్ణి గౌరవించేవాడు, నీతిమంతుడు, మంచి మనిషి. అతనికి భార్య, 3 కుమారులు, షేము, హాము, యాఫెతు ఉన్నారు. దేవుడు నోవహుని ఎంచుకున్నాడు. దేవుడి ఆజ్ఞ, ఓడ నిర్మాణం. ఒకరోజు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: నోవహు, భూమిపైనున్న చెడు మనుషులను జలప్రళయంతో నాశనం చెయ్యబోతున్నాను. కాని నీవు, నీ కుటుంబం మరియు జంతువులను కాపాడాలని నిర్ణయించాను. నీవొక పెద్ద ఓడను నిర్మించు. దేవుడు ఓడకు కొలతలు చెప్పాడు. పొడవు 300 మూరలు, దాదాపు 135 నుండి 150 మీటర్లు. వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. 3 అంతస్తులు, చాలా గదులు. చిత్రసారకపు చెక్కతో తయారు చెయ్యాలి. బయట లోపల కీలు పుయ్యాలి. ఒక పెద్ద తలుపు, పైన కిటికీ. నోవహు దేవుడి మాట విని తన కుమారులతో కలిసి ఓడను నిర్మించసాగాడు. చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని చూసి నవ్వారు, ఎగతాళి చేశారు. ఎందుకంటే అప్పటిదాకా భూమిపై ఎప్పుడూ వర్షం కురవలేదు. కాని నోవహు భయపడలేదు, విశ్వాసంతో పనిచేశాడు. జంతువులు ఓడలోకి వెళ్లడం. ఓడ సిద్ధమైన తర్వాత దేవుడు చెప్పాడు: ఇప్పుడు నీ కుటుంబంతో ఓడలోకి వెళ్ళు. ప్రతి జాతి జంతువుల్లో ఆడా మగ 2 కొన్ని శుద్ధమైన జంతువుల్లో 7 తీసుకో. అద్భుతంగా జంతువులన్నీ జంటలుగా ఓడలోకి వచ్చాయి. ఏనుగులు, సింహాలు, చిరుతలు, పక్షులు, పాములు అన్నీ సున్నితంగా లోపలికి వెళ్లాయి. నోవహు కుటుంబం కూడా లోపలికి వెళ్ళింది. దేవుడే తలుపు మూసేశాడు. జలప్రళయం. అప్పుడు భయంకరమైన వర్షం మొదలైంది. 40 రోజులు 40 రాత్రులపాటు భారీ వర్షం కురిసింది. భూమి లోపుల నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. నీళ్లు ఎక్కువై ఎత్తైన పర్వతాలను కూడా కప్పేశాయి. భూమిపైనున్న ప్రతి జీవీ నాశనమైంది. కేవలం ఓడలో ఉన్నవాళ్లు మాత్రమే బ్రతికారు. నోవహు కుటుంబం సురక్షితంగా ఓడలో ఉంది. జంతువులు కూడా దేవుడి కాపులో ఉన్నాయి. 150 రోజుల తర్వాత నీళ్లు తగ్గసాగాయి. ఓడ అరారాతు కొండలపై ఆగింది. నోవహు ముందు కాకిని, తర్వాత పావురాన్ని పంపాడు. చివరికి పావురం నోట్లో ఆకు తెచ్చినప్పుడు భూమిపై మళ్లీ జీవం మొదలైందని తెలిసింది. దేవుడు నోవహుతో ఇకపై జలప్రలయంతో భూమిని నాశనం చెయ్యను అని ఒడంబడిక చేశాడు. ఆ గుర్తుగా ఇంద్రధనస్సును ఆకాశంలో పెట్టాడు. నోవహు కుటుంబం బయటకు వచ్చి కొత్త జీవితం మొదలుపెట్టింది. భూమి మళ్లీ జంతువులు, మనుషులతో నిండిపోయింది. ఈ కథ మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.